స్వాగతం సుస్వాగతం మన కొత్త వీడియోకి. మన వీడియో ఏంటంటే అలా బారోలే వీడియో వీడియో తమ్ముడు వాళ్ళు పొలం కూడా పని చేస్తారట. ఇక్కడ ఫోన్ చేసిన రమ్మని పోతు లొకేషన్ మాత్రం ఇలా చాలా చాలా కూల్ ఉంటుంది. మన ఫోన్ షేక్ అయితే ఏమనుకోకరి బండి పోయిన వాటి. ఇప్పుడే వచ్చినాం పొలం గడికి. బండి ఆడ కింద పార్క్ చేసి మీదికి వచ్చినాం. ఇద్దరం కలిసి వచ్చాం, నేను వీళ్ళు. ఇలా చల్ల ఉన్నాయి, ఎండ లేదు, ఇంకా చల్ల ఉన్నది. కంటిన్యూగా వీడియోస్ ఎందుకు వస్తలేవు అంటే మన ఇంటికానే ఉండవుతుంది, అందుకే కంటిన్యూగా వీడియో ఇస్తలే, కంటెంట్ లేక. ఇంకా నుంచి ఇంకా ముందు ఇప్పుడు వచ్చే ఇక కంటిన్యూగా వీడియోలు పెడితే వ్లాగ్స్ వస్తుంటాయి. కంటిన్యూగా మనం కంటెంట్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ తూకం పోసిరు, అట్లనే గుడిసె ఉన్నాయి. గుడిసె మాత్రం మస్తున్నది. చుట్టూ పొలాలు మధ్యలో గుడిసె అంటే మస్తున్నది. ఒక ఫామ్ హౌస్ లెక్క ఉన్నది. మీకు కూడా చూపెడతా. మీకు చూపెడమని దీని దగ్గరికి వచ్చినాయి, గుడిసె దగ్గరికి. ఈ గుడిసెలు ఇంకోటి ఏంటంటే మంచం కూడా ఉన్నాయి. మళ్ళీ నవారు మంచం, మళ్ళీ కట్టెల మంచం కూడా కాదు, నవారు మంచం ఉంటుంది. చూడండి ఈ ట్యాంక్ ఈ కెమెరా ఏం పెడతా. చూసిరిగా మంచం ఎట్లుందో. తమ్ముడు భలే సైడ్ వేసిండు ఇలా మంచము కథా కార్యక్రమం. ఎప్పుడన్నా నచ్చి మంచిగా బిర్యానీ ఇట్లా తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని తినచ్చు. మంచి చల్లగా ఉన్నది. మళ్ళీ ఇక్కడ మసాలా ఉన్నది నిజంగా. ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ చూడు ఎట్లుంది ఒకసారి. చాలా బాగున్నా అనుకుంటా వ్యూ అయితే. దీని ముందట్లే తూకం పోసారు. మా సైడ్ దీన్ని తూకం అంటారు, మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు. దీని నుంచే ఈ తూకం తర్వాతనే వరేస్తారు. దీన్నే వరి అంటారు. గిట్లు ఉన్నప్పుడు తూకం అంటారు, తర్వాత వరి అంటారు. చూపెడితే పట్టరు. ఇది కనబడుతుంది కదా, దీన్నే తూకం అంటారు. తూకాన్ని కొన్ని రోజులకు ఒక నెల తర్వాత ఎదిగిన తర్వాత దాన్ని వారెత్తారు. అది వీకిన తర్వాత దాన్ని వరి అంటారు. దాన్ని వేసేటప్పుడు దాన్ని వరి అంటారు. ప్రస్తుతానికి దీన్ని తూకం అంటారు. కోతులు ఉంటాయని ఇక్కడ వలగట్టి, కోతులు పందులు తుప్పులు రాకుండా. ఇక్కడ బోర్ పట్టుకుని నీళ్ళు రూపాయికి నీళ్ళ బడి తెచ్చుకోవాలి. వచ్చినప్పుడు మా తెచ్చుకుని ఇప్పుడే నీళ్ళు అయినా మంచిగా. ఎక్కువసేపు గుడిసెలో కూర్చుంటా. వాడు ఎటో వేయండి, తమ్ముడు ఎటో వేయండి. వాడు వచ్చిన తర్వాత మీకు వాడిని చూపెడతా. మా సైడ్ ఏమంటారు అంటే దాన్ని వడ్డీ ఎక్కుడు అంటారు, వడ్డీ ఎక్కుడు అంటారు. మీ సైడ్ వరాలు అంటారు. నేను కొన్ని సైడ్ ఏమంటారు వరాలు అంటారు. వరాలు తీసేసి అంటారు. మీకు క్లియర్గా చూపెడుతుంది. అది ఇప్పుడే మోడ్ బయటగా ఇప్పుడే వచ్చాడు. వడ్డీ ఎక్కుతుండే అలాంటి ఇంకోసేపు మంచిగా వండుకున్నాను. చూపెడతా గుడిసెలు వండుకున్నా. ఇప్పుడే వాడు వచ్చిండు, వడ్డీ ఎక్కుతుండు. మీకు చూపెడతా ఎట్లా. దీన్నే వడ్డీ ఎక్కుడు అంటారు మా సైడు. వేరే సైడ్ ఏమో వరాలు ఎక్కుడు అంటారు, వరాలు తీసేసి అంటారు. మీ సైడ్ ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయరి. ఎన్ని మాటలు ఉన్నాయంటే 2 3 4 పొద్దుసలు ఎక్కుతుండు. పొద్దుల 6కి వచ్చాను. 3 మట్లు అయిపోయినాయి. ఒక మడి ఉన్నది. మడి ఎక్కితే ఇంటికి కూడా ఇక వర్షం పడేటట్టుంది. ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి.
మోడాడ వడ్డీ ఎక్కితే మేము ఖాళీగా కూర్చున్నామని మాకు పని చెప్పిండు సొప్ప వేయమని. ఎందుకు అంటే అన్న మీరు నేను నా అయిపోయలే, నా పని అయిపోయలే, మీ సొప్ప కోసం అయిపోయిందంటే జల్దీ పోదాం ఇంటికి చెప్పిండు. పోతున్నాం మీరు సొప్ప పోదాం అని. సొప్ప అంటే ఎట్లుంటుంది అంటే మక్క టైప్ ఉంటుంది సేమ్ అంతే, కానీ కంకులు కాయ దానికి. ఆల్మోస్ట్ వచ్చినట్టు దగ్గరనే, కొద్దిగా కిందికి నడితే అయిపోయాయి వచ్చింది. కోడలు ఇన్న వేసిందంట, అది లెంకాలి లెంకి పోయాలి. నేను పోయా అనుకోరు ఎట్లయినా, నాతో ఇంకోటి వచ్చింది చూడు, వాహనతోనే చూపిస్తాను నేను పోయా. కోడలు దొరికింది, మామిడి కోసుడు సాలి వేసిండు. సినుకులు పడుతున్నాయి ఇప్పుడే, మీకు కనబడుతున్నాయి వచ్చిన లైట్లు అయితే పడుతున్నాయి ఇప్పుడే. చూపెడతా మామిడి ఎట్లా వచ్చినాయి. ఇంత సరిపోతుంది దుడ్డకి, చిన్న దుడ్డే కాబట్టి ఇదంతా కోసుకుపోతాం. భయం లేదు, పొద్దున్నే ఉన్నాయి, పొద్దున్నే సాయంత్రం అయింది. స్నానం చేసిన, వర్షం పడ్డది మధ్యలో నాయన, అందుకే స్నానం చేసిన. బర్రెకాడికి వచ్చిన, తమ్ముడు ఫోన్ చేసి అన్న బర్రెకాడుకోమంటే బర్రెకాడికి వచ్చినాం. మామిడి కొట్టుకుపోమని వాళ్ళు కొట్టుకుపోమని వచ్చాం ఆల్రెడీ. కానీ ఇక పోయేటప్పుడు ఖాళీ ఉంచడం ఎందుకని దాన్ని ఇంత లాస్ట్ దాకా వీడియో చూస్తుంటే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ ఇంతే, నెక్స్ట్ వ్లాగ్తో కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా.